ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. నిజమా? చాలా మంది భక్తులే కాని వారు క్రైస్తవ్యంతోనే ఆగిపోతున్నారు. మరి శిష్యత్వం వైపు అడుగులు ఎప్పుడు వేస్తారు? నన్ను వెంబడిస్తే మీకు విలాసాలు, భౌతిక ప్రయోజనాలు ఉంటాయని ఆయన ఎన్నడూ చెప్పలేదు సరికదా. నన్ను వెంబడించాలంటే నిన్ను నువ్వు తృణీకరించుకోవాలి అని తెగేసి చెప్పాడు. కానీ మనం ఆయన వెంబడిస్తే అన్నిటిలో ఆశీర్వాదాలే అంటూ ఉద్వేగాలతో పరస్పరం మోసగించుకుంటూ గడిపేస్తుంటాం. ఆశీర్వాదం అంటే ధనం, ఐశ్వర్యమే అయితే మిక్కిలి ధనవంతుడైన యాకోబు ఒక రాత్రంతా ఆశీర్వాదం కోసం దేవునితో ఎందుకు పోరాడినట్టు? అన్నీ ఉన్నా తను వాటిని ఆశీర్వాదం అనుకోకుండా వేటి కోసం దేవుడితో పెనుగులాడినట్టు? అసలు ఒక వ్యక్తి బ్రతుకు మార్చుకోవడం, రక్షించబడట, యేసును కలిగి జీవించడం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం, ఇది కదా నిజమైన ఆశీర్వాదం అంటే. కానీ చాలా మంది క్రైస్తవులకి ఆశీర్వాదం అనేది ఆత్మకు సంబంధించినది అని గాని, ఆత్మీయ ఎదుగుదలను బట్టి, వాక్యాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అని గాని తెలీదు. వీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది దేవుడు మనిషిని పాపం నుంచి విముక్తి చేసింది నశించిన ఆత్మను రక్షించడానికి మాత్రమే, అంతేకాని శరీర తాత్కాలిక అవసరాలను, కోరికలను తీర్చడానికి కాదు. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణముకు అప్పగించబడుచున్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నేస్తమా, ఈ లోక ఆశీర్వాదాలతోనే నీ జీవితాన్ని గడిపిస్తూ ఈ లోక ఐశ్వర్యమే ఆశీర్వాదమని నువ్వు తలస్తే శిష్యత్వపు జీవన శైలికి ఆస్కారం ఎప్పుడు? సిలువను మోయడం అనే దశకు చేరేదెప్పుడు? మీరు ఆశీర్వాదాల కోసం స్వార్థంతో చర్చికి వెళ్తే మీరు ఆరాధన యొక్క ప్రధాన అంశాన్ని పక్కన పెడుతున్నారని అర్థం. మనం దేవునికి మహిమ ఇవ్వడానికి మాత్రమే చర్చికి వెళ్ళాలి. నీ ఆశీర్వాదాల కోసం, ఈ లోక భోగాల కోసం నీ సమస్యల చిట్ట విప్పడానికి కాదు. నీవు వెలుగులో, సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి విశ్వసించడం విశ్వాసం కాదు. చీకటిలో, శ్రమల్లో ఉన్నప్పుడు ఆయనను విశ్వసించడమే నిజమైన విశ్వాసం. కనుక పాపం నుండి పరిశుద్ధతలోనికి నడిపించబడుటే నిజమైన ఆశీర్వాదం అని గ్రహించు. ఆమేన్.